అందరికీ నమస్కారం. ప్రశాంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. రిపిటేషన్ లేకుండా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, నిన్న ఈరోజు శాసనసభలో ఒక్క విషయం మాత్రం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అవినీతికి పాల్పడింది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధులు ఎగ్గొట్టింది. ఈ విషయం చర్చ చూసిన ప్రతి పౌరుడికి, రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, సభలో ఉన్న శాసనసభ్యులకు స్పష్టంగా అర్థమైంది. అందరికంటే మంచిగా ముఖ్యమంత్రికి బాగా అర్థమైంది, మంత్రి పొంగులేటి గారికి కూడా బాగా అర్థమైంది. అఫ్కోర్స్ ఈ విషయాన్ని శాసనసభలోనే స్వయంగా తప్పు జరిగింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలోనే ఒప్పుకున్నారు. కంపెనీ అవినీతికి పాల్పడ్డది, అనుమతులు లేకుండా క్రషర్ నడిపింది, సీనరేజ్ ఫీజు ఎగ్గొట్టింది అనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పారు. తప్పు జరిగిందనేటువంటి విషయం అర్థమైంది. అందుకే ఇవాళ గవర్నమెంట్ డిఫెన్స్లో పడిపోయి ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి పాల్పడతా ఉన్నారు, బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయత్నం చేసి మాకు మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి వాళ్ళే ఇవాళ సిబిసిఐడి అని అనౌన్స్ చేసుకుంటారు, ఎథిక్స్ కమిటీ అని అనౌన్స్ చేసుకుంటారు. అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. డిఫెన్స్లో పడ్డారు కనుక, సమాధానం లేదు కనుక, మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని రెడ్ హ్యాండెడ్గా పగలు దొరికిపోయింది, ఆధారాలతో సహా దొరికిపోయింది. అందువల్ల ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏమనంటే దళిత యాంగిల్ తెస్తున్నాడు, ఇంకొక వైపు మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తామని. అంటే ఇది ప్రశ్నించే గొంతుల మీద దాడి. మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు కనుక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నాడు. పోలీసులను పెట్టి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేసినారు. కౌశిక్ రెడ్డి గారి మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. మీరు పెట్టిన కేసులు అక్రమ కేసులని కోర్టులే రిమాండ్ చేయకుండా కౌశిక్ రెడ్డి గారికి పలుమార్లు బెయిల్ ఇచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కౌశిక్ రెడ్డి గారి మీద కాదు, ఈ దాడి ప్రశ్నించే గొంతుల మీద దాడి, ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి. ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చెయ్యాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. బడ్వానే లాంటి భాష మాట్లాడినావు కదా, నోటితో నేను చెప్పలేనటువంటి, ఉచ్చరించలేని భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. నువ్వు అసలు ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పెల్. ఇది ఎట్లున్నది, నువ్వే దొంగ అన్నట్టు ఇవాళ మీరు గొంతు బిగ్గర చేసుకొని మా మైకులు ఇవ్వకుండా ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక కక్షతోని ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. వీళ్ళకేదో దళితుల మీద ప్రేమ ఉందని పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. అసలు మేము కదా, గౌరవనీయులు కేసీఆర్ కదా, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏదైనా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ భారతదేశంలో చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం.
కేసీఆర్ గారి చట్టం తెచ్చినాక దేశంలో 10 రాష్ట్రాలు మన చట్టాన్ని తీసుకుపోయి ఆ చట్టాన్ని దేశం మొత్తం కూడా అనేక రాష్ట్రాలు కాపీ పేస్ట్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినారు. దళిత గిరిజనుల గురించి నిజాయితీగా ఆలోచించి ఒక చట్టం తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు కదా ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి దళిత బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ గారు కదా. అది నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? 2024-25 నీ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరం ఎస్సీ సంక్షేమం మీద మీరు పెట్టిన ఖర్చు 1395 కోట్లు, ఓన్లీ 1395 crores. అదే బీఆర్ఎస్ పార్టీ 2021-22లో ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 7361 కోట్లు. 7361 కోట్లు ఒక సంవత్సరం మేము ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి పాలనలో మొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది 1395 కోట్లు. నీ ప్రేమ మాటల్లో, మా ప్రేమ చేతల్లో. ఎస్సీ కార్పొరేషన్ మీద మీరు 3267 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది కేవలం 28 కోట్లు. ఇదా నీ ప్రేమ దళితుల మీద? 3267 కోట్లు కేటాయించి 2.5 ఏళ్ల నీ ప్రభుత్వంలో దళితుల కార్పొరేషన్ మీద పేదలకిచ్చే సంక్షేమ పథకాల మీద నువ్వు పెట్టింది 28 కోట్లు. ఇది నీ ప్రేమ. దళిత బంధు పథకానికి ఈసారి బడ్జెట్లో 0 నిధులు కేటాయించినవు. ఇది నీ ప్రేమ. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్లో 40% కూడా ఖర్చు చేయలేదు నువ్వు. నీ బడ్జెట్లో 2 సంవత్సరాలు కూడా ఖర్చు చేయలే. ఇది నీకు దళితుల మీద ఉన్న ప్రేమ. అన్నీ కపట ప్రేమ, మొసలి కన్నీరు తప్ప ఎస్సీ ఎస్టీల మీద రేవంత్ రెడ్డికి నిజమైనటువంటి ప్రేమ లేదు. బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కానీ మా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నువ్వు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీ ఎస్సీ డిక్లరేషన్ ఒక్కటి కూడా నువ్వు ఈరోజు వరకు అమలు చేయకుండా దళిత గిరిజనులను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, ఆయన ప్రభుత్వాన్ని. ఇవాళ విషయం స్పష్టం. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడ్డది. ఇది నేను చెప్పలే, రేవంత్ రెడ్డే చెప్పిండు అసెంబ్లీలో. నేను చెప్పలే, మైనింగ్ మంత్రే చెప్పిండు అసెంబ్లీలో. అవినీతికి పాల్పడ్డది, తప్పు చేసింది. నేను అంటున్నా, మరి మంత్రి గారు అవినీతికి పాల్పడ్డప్పుడు సిబిసిఐడి ఎట్లా ఎంక్వైరీ చేయగలుగుతుంది? ఆయన మంత్రిగా ఉండగా మంత్రి మీద మంత్రి ఈజ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కింద పనిచేసే పోలీసులు గవర్నమెంట్ మీద ఎంక్వైరీ చేస్తారా? అసలు రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా మంత్రి తప్పు చేసిండని ఆ మంత్రి కింద పనిచేసే పోలీసులు రిపోర్ట్ ఇచ్చిన ఉదంతం ఒక్కటన్నా ఉన్నదా? అసలు జరుగుతుందా ఇది? అందుకే మేమేమన్నాము, మంత్రి గారిని డిస్మిస్ చేయాలి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిండు. మంత్రిని కాపాడడం కోసమే సిబిసిఐడి ఎంక్వైరీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ అయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిని కాపాడే ప్రయత్నం. ఇలా ఇందాక మా ప్రశాంత్ గారు కూడా చెప్పారు, రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో రోజు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలంటాడు. అదాని కుంభకోణాల మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయిన దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. ఒకటి కాదు 10 సార్లు రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాడు. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు, బీఆర్ఎస్ పార్టీ అడిగితే తప్ప. ఎందుకు ముందుకు వస్తలేవు హౌస్ కమిటీ వేయడానికి? హౌస్ కమిటీ వేస్తే బయటకు వస్తాయి కదా. గతంలో నీ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు ఒగులాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసింది కదా మీరు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు హౌస్ కమిటీ వేయడానికి? అంటే ఇవాళ మేము ఈ స్కామ్ను బయట పెట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, లేలే మేమే బయట పెట్టినాం, మేమే కట్టించినాం అంటుండు. కట్టలే. ఇలా ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో పనిచేసినా సీనరీస్ ఛార్జెస్ కట్ చేస్తారు.
అది ఆర్ఎన్బి రోడా, పంచాయతీ రోడా, ఓ హాస్పిటల్ కట్టినరా, ఓ బిల్డింగ్ కట్టినరా, ఓ మోరీ కట్టినా ఆటోమేటిక్ సినరేజ్ ఛార్జ్ కట్ అవుతుంది. పొంగులేటి గారు ఎక్కడనో హెచ్ఎండిసిఎల్లో ఒక కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో సినరేజ్ ఛార్జ్ ఆటోమేటిక్గా ప్రతి కాంట్రాక్టర్ బిల్లో కట్ చేసినట్టు దాంట్లో కట్ చేసిండ్రు. దానికి అక్రమ మైనింగ్కు సంబంధం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైన్కు సినరేజ్ ఛార్జ్ కట్టుడు ఉంటుందా? మైనే ఇల్లీగలే, దానికి ఫైన్ కట్టుడు ఎక్కడ ఉంటుంది? మీ మైనింగ్ డిపార్ట్మెంటే మంత్రి గారికి 2 షోకాజ్ నోటీసులు ఇచ్చింది, 2 లెటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాసినారు, పెనాల్టీ 28 లక్షల రూపాయలు వేసినారు. ముందు పెనాల్టీ కట్టినరా మీరు? కట్టే చూపించి. మంత్రి గారికి 28 లక్షల పెనాల్టీ వేసినారు, కట్టినరా పెనాల్టీ చూపి రేవంత్ రెడ్డి. మేము రికవరీ చేసిన అంటున్నావు కదా, డిడ్ యూ రికవర్ ద పెనాల్టీ? షో ద రికార్డ్. డిడ్ యూ రిప్లై టు ద షోకాజ్ నోటీస్? షో ద రిప్లై. అసలు లెక్క చేయలేదు. నేనే రాజు, నేనే మంత్రి, వీని షోకాజ్ నోటీస్ నాకెంత, ఇది టిష్యూ పేపర్ లాగా పడేసిండ్రు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇయ్యలేదు, పెనాల్టీ వేస్తే కట్టలేదు. 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు యాక్షన్ తీసుకోమని స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ లెటర్ రాస్తే మంత్రి మీద యాక్షన్ తీసుకోలేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైలెంట్గా ఉన్నది తప్ప యాక్షన్ తీసుకోలేదు. దిస్ ఈజ్ క్లియర్. ఇంత స్పష్టంగా ఉంటే మేమేందో రికవరీ చేస్తామని బుకాయించే ప్రయత్నం. అందులో కూడా ఎన్ని తప్పులు మాట్లాడిందంటే, మంత్రి గారిని కాపాడబోయి ఒక అబద్ధాన్ని దాచబోయి ఇంకొక 100 అబద్ధాలు ఆడినట్టు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రెడ్ హ్యాండెడ్గా మరో 10 తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా దొరికిపోయింది. ఆయన మైనింగ్ మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ అంటాడు, ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయచ్చా అంటుండు. చిత్తశుద్ధుడు. అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది ఓగలాపురం మైన్స్ అనే ఒక కంపెనీ మీదనే హౌస్ కమిటీ వేసింది కదా. మంత్రి గారు అంటారు, డీజిల్ జనరేటర్ ఆపరేటెడ్ మైన్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్. మీటర్లు దొరకలేవనంటే డీజిల్ జనరేటర్ను వీళ్ళే పర్మిట్ చేసిందట. మరి ఎంతమందిని పర్మిట్ చేసిండ్రో బయట పెట్టండి. ఎలక్ట్రిక్ మీటర్లు లేవని డీజిల్ జనరేటర్లు నడుపుకోమన్నారట. వీళ్ళు నడుపుకోమన్న కాగితం ఏదైనా ఉంటే బయట పెట్టండి. ఎన్ని కంపెనీలకు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం సిఎఫ్ఈ సిఎఫ్ఓ లేదని ఈ రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసిండ్రు. క్రషర్ వాళ్ళను సిఎఫ్ఈ సిఎఫ్ఓ ఉందా తీసుకురండి, ఉంటేనే మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇస్తామని ఎవరైతే సిఎఫ్ఈ సిఎఫ్ఓ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిండ్రు. కొన్ని 100 కంపెనీలకు ఈ రోజు కూడా కరెంట్ లేదు. అంటే ఇది పర్మిషన్ లేదు, మైనింగ్ లైసెన్స్ లేదు, సిఎఫ్ఈ సిఎఫ్ఓ అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి లేవు కనుకనే, ఇది ఇల్లీగల్ మైన్ కనుకనే జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పును ఒప్పుకోలేక మీటర్ల షార్టేజ్ ఉంది కనుక జనరేటర్ల మీద నడుపుకుంటున్నారు అని ఇంకొక తప్పు ఆయనను దాచబోయి మైనింగ్ మంత్రి గారు మరో తప్పు మాట్లాడినారు. ఇంకోటి అంటాడు ఆయన, హరీష్ రావు గారు ఆరోపించినట్టు నోటీసులు ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు అంటాడు. నేను నోటీస్ కాపీలనే చూపిస్తున్నా కదా అసెంబ్లీలో. ఫస్ట్ షోకాజ్ నోటీస్, సెకండ్ షోకాజ్ నోటీస్, దిస్ ఈస్ ద డిమాండ్ నోటీస్, దిస్ ఈస్ ద పెనాల్టీ పేపర్, దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫర్ టేకింగ్ యాక్షన్. మంత్రి గారు అంటారు, ఆయన మంత్రి, ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టే నాకు తెలియదు అంటాడు. ఇంకోటి అంటాడు మంత్రి గారు, కేవలం ఇది 4 లక్షల రూపాయలే, 4 లక్షల రూపాయల దానికి ఇంత మాట్లాడతారా అంటాడు. ఫస్ట్ డిమాండ్ నోటీస్లోనే 28,50,000 రూపాయలు పెనాల్టీ కట్టమని నీ మైనింగ్ శాఖనే నోటీస్ ఇచ్చింది. అప్పుడు ఎప్పుడు మొదటిసారి ఇన్స్పెక్షన్ చేస్తే 5,130 మెట్రిక్ టన్నుల మెటల్ ఉంది కనుక దానికి 28,50,000 కట్టమన్నారు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేస్తే 11,200 మెట్రిక్ టన్నులు దొరికిందని షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు. అది క్యాలిక్యులేట్ చేస్తే ₹1,00,00,000 పెనాల్టీ అవుతుంది. రెండవసారి తప్పు చేస్తే 1 ఏడాది జైలు శిక్ష వేయాలని రూల్స్ చెప్తా ఉన్నాయి. ఇది 2 రోజుల లెక్క, ఇది ఎన్నేళ్ళకెళ్ళి నడుస్తుంది? ఇది మొత్తం లెక్క తీసి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన రోజు ఉన్నదే లెక్క పట్టింది వీడు మైనింగ్ డిపార్ట్మెంట్. మరి నిజంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి
రోజుకు ₹1 అంటే ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది, ఎన్ని వందల కోట్లు ఈ కంపెనీకి పెనాల్టీ వేయాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ పోయినాడే ఓసారి 28,50,000, ఎప్పుడు 5,000 దొరుకుతాయి, రెండోసారి 11,000 అంటే న్యాచురల్గా ₹1. ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని రోజులు అక్రమ క్రషింగ్ జరిగింది అదంతా లెక్కబెట్టి వేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. శ్రీధర్ బాబు గారు అంటారు, పొంగిలేటి గారు ఏదో అన్నారని ఏదో ఒక పత్రికలో వస్తే దాని మీద హరీష్ రావు గారు మాట్లాడుతుండ్రు అంటాడు. ఏదో పత్రిక కాదు, మైనింగ్ మంత్రి పత్రిక వెలుగు పత్రికలోనే పొంగిలేటి గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ వచ్చింది, దాన్నే నేను బయటపెట్టినా కదా. ఆరోపణలు చేయడం సరికాదు అంటాడు శ్రీధర్ బాబు గారు. ఆరోపణలు చేయలే, నేను పక్కా ఆధారాలతో మాట్లాడిన శ్రీధర్ బాబు గారు. అంటే పాపం వాళ్ళకి ఏం అర్థం కాక గడబడ పొన్నం ప్రభాకర్ అంటాడు, అరే ఇవాళ ఎట్లా మాట్లాడతాడు హరీష్ రావు, అసలు మైనింగ్ ఎజెండానే లేదు ఇవాళ అంటాడు. పాపం ఆయన ఒక క్యాబినెట్ మంత్రి, పరిశ్రమల శాఖలో భాగంగానే మైనింగ్ కూడా ఉంటుంది, మైనింగ్ కూడా ఆ రోజు ఎజెండాలో ఉన్నది, పద్దు మీద చర్చ జరుగుతుందనే కనీస విషయం కూడా పొన్నం ప్రభాకర్ గారికి తెలియకపోవడం శోచనీయం. భట్టి విక్రమార్క గారు లేచి అంటాడు, హరీష్ రావు గారు చెప్పింది వాస్తవమో అవాస్తవమో ఎవరికి తెలుసు అంటుండు. నేను ఆధారాలతోనే చూపిస్తుంటే అవినీతి జరిగింది, పెనాల్టీ పడ్డది అని మీ మైనింగ్ మంత్రి చెప్తాడు, అవినీతి చేసింది మంత్రి కంపెనీ అని నీ ముఖ్యమంత్రి చెప్తాడు. భట్టి విక్రమార్క లేచి అంటాడు, అవినీతి జరిగిందో లేదో హరీష్ రావు గారు ఏదో చెప్తుండు అంటాడు. అంటే ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నా అన్నాడు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఆదిశీన్ అంటాడు, అరే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని ప్రభుత్వ విప్ అంటాడు. ఎందుకు ఇవ్వలే కంప్లైంట్? మా తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ చీఫ్ సెక్రటరీకి, సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, డైరెక్టర్ జనరల్ ఏసీబీకి, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్కు, ఎంఏయుడికి, అందరికి ఒక 50 కంప్లైంట్లు ఇచ్చినాం. కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే ఇట్లా ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మా అన్న చెప్పింది, నేను రిపీట్ చేయను, కానీ అసలు రాఘవకు రేవంత్ మన పొంగులేటికి ఏం సంబంధం? ఎవడో తోక సుట్టం ఉంటే రాఘవన్ మీద ఎట్లా ఆరోపణలు చేస్తారు అని మాట్లాడతారు. అంటే ఈ రకంగా పొంగులేటి గారిని కాపాడబోయి 100 అబద్ధాలు ఆడినారు. దొరికిపోయింది, స్పష్టంగా దొరికిపోయింది. ఈ బుకాయించే ప్రయత్నంలో తికమకబడి మరిన్ని తప్పులు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాని నుంచి తప్పించుకోవడానికి నా మీద వ్యక్తిగతమైనటువంటి దాడి, దాని నుంచి తప్పించుకోవడానికి మా కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీ అనేటువంటిది, దాని నుంచి తప్పించుకోవడానికి దళిత్ అనే యాంగిల్ తెచ్చి వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు మాకేదో లేదన్నట్టు ఒక గంట సేపు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే పొంగులేటి గారి విషయాలు బయటపెట్టంగానే నా మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ ఆయన పాల్పడ్డారు. ఏమంటాడు, నేను నా కుటుంబ సభ్యులు ధరణిని ఉపయోగించి బాలానగర్ మండలంలో నేనేదో అవినీతికి పాల్పడ్డా అంటాడు. నేను అంటా ఉన్నా, నువ్వు నా బావమరిది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు, ఓకే, నా బావమరి మీద ఆరోపణలు చేసినావు, నా తమ్ముడి మీద ఆరోపణలు చేసినావు, హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నీ తమ్ముళ్ళు చేసిన భూ కుంభకోణాల మీద, నీ తమ్ముళ్ళు చేసిన టీడీఆర్ కుంభకోణాల మీద, నీ తమ్ముడు చేసిన కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణం మీద నువ్వు రెడీ అయితే నా తమ్ముడి మీద నేను కూడా రెడీ, ఇద్దరం కూడా ఎంక్వైరీకి ఇద్దాం. నా బావమరిది మీద ఆరోపణ చేసినావు కదా, నేను రెడీ. నీ బావమరిది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లలో చేసిన కుంభకోణం మీద, నీ బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో ఓబీ టెండర్లలో చేసిన కుంభకోణాల మీద నువ్వు రెడీ అయితే నేను రెడీ రేవంత్ రెడ్డి. ఇంకో మాట చెప్తున్నా, నేను చెప్పిన హౌస్ కమిటీ వేయకు, నువ్వు చెప్పిన సిబిసిఐడి వద్దు, ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దాం. ఆర్ యూ రెడీ మిస్టర్ రేవంత్ రెడ్డి? లెట్స్ గివ్ ఇట్ టు హైకోర్టు సిట్టింగ్ జడ్జ్. నిజాలు బయటకు రాని, ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? తోకముడిచి బారిపోకు, చిల్లర మాటలు మాట్లాడకు, నీ చెంచాగాళ్ళతో నన్ను తిట్టించే ప్రయత్నం చేయకు. దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే కమాన్, విల్ గివ్ ఇట్ టు సిట్టింగ్ జడ్జ్. ఆర్ యూ రెడీ? లేదంటే క్షమాపణ చెప్పు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పు. నేనెన్నడూ పొంగిలేటి గారికి ఫోన్ చేయలే. ఒకసారో 2 సార్లు మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలో పేదలకు గృహలక్ష్మి ఇండ్లు ఇచ్చాం, ఆ ఇండ్లకు బిల్లులు రావడం లేదు,
వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు, ఆ గృహలక్ష్మి పైన ఒక నిర్ణయం తీసుకోండి అని మాట్లాడమే తప్ప ఏ రోజు ఏ ఫేవర్ కోసమో ఏ పని కోసమో ఏనాడు కూడా ఫోన్ చేయలేదు. ఆ చేసే చరిత్ర మాకు లేదు. నీకుండొచ్చు, నీ మంత్రులకు ఉండొచ్చు, కానీ మాకు అటువంటిది లేదు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు రాతపూర్వకంగా లెటర్ రాయండి, నేను హౌస్ కమిటీ వేయడానికి రెడీ, ఏ విచారణ మీదైనా ఎంక్వైరీ చేయడానికి రెడీ అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు నువ్వే మాట్లాడినావు కదా అసెంబ్లీలో, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు ఇద్దరు లెటర్ రాయండి అన్నావు. మేము ఇద్దరం ఎందుకు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం అందరం సంతకాలు పెట్టి అలా లెటర్ రాసినాం. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ తరఫున రాసినాం లెటర్. గౌరవనీయులు మా ఎమ్మెల్యేలు వివేక్ గారు, కోవా లక్ష్మి గారు, మాణిక్రావు గారు, అనిల్ జాదవ్ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఛాంబర్కి పోయింది. ఈరోజు ఈ స్కామ్ల మీద అవినీతి జరపండి, నువ్వు అసెంబ్లీలో అడిగినావు కదా, నువ్వు అడిగిన ప్రకారంగా ఇగో ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ మీద విచారణ జరపండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ లేఖ ఇవ్వడానికి మేము నలుగురు ఎమ్మెల్యేలం మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అసెంబ్లీలో వెళ్ళారు. వెళ్తే లోపలికి వెళ్ళి అటెండర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు, మిమ్మల్ని కలుస్తారట ముఖ్యమంత్రి గారు అంటే బట్టి విక్రమార్క గారు లోపల నుంచి బయటకు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు, అసెంబ్లీ అయిపోయిన ఇంకా కలుస్తారు, ఇప్పుడు కలవరు అని చెప్పి పంపించిండ్రు మా ఎమ్మెల్యేలను. నువ్వు కలవరని పంపిస్తే మేము ఊరుకోలేదు, అసెంబ్లీలోనే మాట్లాడి స్పీకర్ గారి ద్వారా వీటి మీద విచారణ జరపాలని చెప్పి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారికి ఈ లేఖ పంపించాం. ఈ లేఖ అసెంబ్లీలోనే పంపించాం. మేము ఏమడుగుతున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అంతా పారదర్శకంగా ఉన్నా ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా, కమాన్. మేము 20 స్కామ్ల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ పంపాం. సివిల్ సప్లై స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, కేఎల్ఎస్ఆర్ స్కామ్, నైని కోల్ బ్లాక్ స్కామ్, సింగరేణి ఓబీ టెండర్ల స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి నచ్చిన వాళ్ళై లెక్క కుదిరిన వాళ్ళై తీసేసేటువంటి స్కామ్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మైక్రో బ్రీవరీ స్కామ్, హ్యామ్ రోడ్ల స్కామ్, టీడీఆర్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, 4th సిటీ స్కామ్, హిల్ టీపీ స్కామ్, అక్రమ మైనింగ్ స్కామ్, డక్కన్ సిమెంట్ స్కామ్, మంచిరేవుల దేవాదాయ భూముల కుంభకోణ స్కామ్. వీటన్నిటి మీద విచారణ జరపాలని మా ఎమ్మెల్యేలం మేమందరం సంతకాలు పెట్టి ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి పంపినాం. ముఖ్యమంత్రి గారు నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు మాట మీద నిలబడే మనిషివైతే, నీలో చీము నెత్తురుంటే నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. కమాన్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, లేదా హౌస్ కమిటీ వేయి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నావు? మాట మీద నిలబడవా నువ్వు? అసెంబ్లీలో కదా నువ్వు హామీ ఇచ్చింది, మా ఇద్దరినే కదా ఉత్తరం రాయమన్నది. ఇద్దరం కాదు మొత్తం మంది ఎమ్మెల్యేలను కలిపి ఉత్తరం రాసినాం. కమాన్, ఈ 20 స్కామ్ల మీద ముందుకు రా, దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుపు. నిజాయితీ ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే దీని మీద ముందుకు రా. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా ఈ స్కామ్ వదలం. ఈ 20 స్కామ్ల మీద కూడా మేము పోరాడతాం. మైనింగ్ స్కామ్ మీద పోరాడతాం. ఈ 20 స్కామ్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా, తప్పు చేసిన వారికి శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటాం. మైక్ ఇవ్వకుండా అసెంబ్లీ ఒక మాక్ అసెంబ్లీ అయిపోయింది. అసలు మాకు మైకే ఇయ్యరు. 4.5 గంటలు నిలబడ్డాము, గొంతు పోయేదాకా మైక్ ఇవ్వండి అన్నాం. మేము మా సీట్లో కూర్చుంటాం, మాకు మైక్ ఇవ్వండి అన్నాం. మా దిక్కు చూసులు లేదు, మాకు మైక్ ఇచ్చులు లేదు. నిజమైన అసెంబ్లీ నడిపే పద్ధతిదా? ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా? ఇదే రకమైనటువంటి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాం. హౌస్ కమిటీ అడిగితే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము దాన్ని ప్రశ్నించడం తప్ప. ఇది ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారికి ఒక భయం,
పొంగులేటి గారికి ముఖ్యమంత్రి గారి మధ్య వాటాలు ఉంటాయి. ఏ ల్యాండ్ స్కామ్ జరిగినా 50-50, 30% తీసుకుంటారు ల్యాండ్ క్లియర్ చేయాలంటే. 30లో 50 ముఖ్యమంత్రికి, 50 రేవంత్ ఈ పొంగులేటికి శరసగం పంచుకుంటారు. అందువల్ల ఆయనను ఈయన కాపాడుతాడు, ఈయనను ఆయన కాపాడుతాడు. ఆయన మీద హౌస్ కమిటీ వేసే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. హౌస్ కమిటీ వేస్తే వీళ్ళ స్కామ్లన్నీ బయటకు పడతాయి, వీళ్ళ దందాలన్నీ బయటకు పడతాయి. ఎందుకంటే ఇలా ఆ రోజు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మేము అధికారంలో వస్తే నిషేధిత జాబితాలోని భూములన్నీ తీసేస్తామని ఎన్నికల ముందు రోజు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఏం చేసిండ్రు? 1 కోటి ఎకరాలు నిషేధిత భూములను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. ఇవాళ ఏమైంది? సెటిల్మెంట్ అయితే తీసేసుడు, లేకపోతే పెట్టుడు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉంది. ముఖ్యమంత్రి పొంగులేటి ఇద్దరు కలిసి కూడబలుక్కొనే ఇవాళ భూములు కొల్లగొడతా ఉన్నారు, పేదల రక్త మాంసాలు బీలిస్తూ ఉన్నారు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి ఏ రకంగా చేస్తున్నా కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా. అది ఎట్లా చేసిండ్రో ఏం చేసిండ్రో అన్నీ చెప్తా. ఎందుకంటే ఇలా పొంగులేటిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఇవాళ కొడంగల్ నారాయణపేట లిఫ్టు ముఖ్యమంత్రి నియోజకవర్గం టెండర్ ఎవరికి ఇచ్చిండు? కొడంగల్ నారాయణపేట లిఫ్టు టెండరు పొంగులేటికే కదా నువ్వు ఇచ్చింది. మీ బంధం అంత గట్టిది. నీ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల టెండర్ ఇదే పొంగులేటి కంపెనీకే ఇచ్చినావు కదా. అంటే మీ ఇద్దరి మధ్య ఎంత బంధం ఉందో అర్థమవుతలేదా? మూసీ నీకు ఇష్టమైన ప్రాజెక్టు కదా మూసీ. ఆ మూసీకి మంచినీళ్ళు తెచ్చే, కాళేశ్వరం నీళ్లు తెచ్చే టెండర్ ఎవరికి ఇచ్చినావు? పొంగులేటికే ఇచ్చినావు కదా. నీ కలల ప్రాజెక్టు మూసీ టెండరు పొంగులేటికే ఇచ్చినావు. నీ నియోజకవర్గ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ 1000 కోట్ల టెండరు పొంగులేటికే ఇచ్చినావు. ఇక నువ్వు పొంగులేటి మీద యాక్షన్ తీసుకుంటావు అంటే ఎవరు నమ్మాలి? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అంతా ఇంత కాదు కదా. అన్నీ తెలుసు, బయట పెడతాం, ఇడిచిపెట్టాం. ఇకపోతే ఏ తప్పు జరగలేదంటారు. ఏ తప్పు జరగకపోతే ఎందుకు అంత భయపడుతున్నారు? ఇవాళ ఇవి 2 లెటర్లు. మైనింగ్ డిపార్ట్మెంటు ఇది ఇల్లీగల్ క్రషర్, ఈ క్రషర్ను మూసివేయండి, ఈ క్రషర్ మీద చర్యలు తీసుకోండి అని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 8 నెలల కింద ఉత్తరం రాసింది. 8 నెలల నుంచి గడ్డి బిక్తుండ్రా, గాడిద పనులు తోముతుండ్రా, మేమే బయటకు పెట్టినా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. 8 నెలల కింద ఈ ఇల్లీగల్ క్రషర్ రాఘవ క్రషర్ మీద చర్య తీసుకోమని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే నిద్రపోతుందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? మంత్రి గారు దాన్ని భయపడుతుందా, నిద్రపోతుందా? అదే మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి తమ్ముడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు జైల్లో పెడతారు. మంత్రి గారు క్రషర్ అయితే అటు పోవడానికి భయపడతారా? ఇది కాదా? ఈ డాక్యుమెంట్లు నిజాలు కావా? తర్వాత మేం బయట పెట్టినాం. ఎప్పుడొచ్చింది లెటరు? సీనరేజ్ ఛార్జెస్ కట్టినాము. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ఇది కూడా ఎప్పుడొచ్చింది? హెచ్ఆర్డీసీఎల్కు పొంగులేటి కంపెనీ పోయి మేము సీనరేజ్ కట్టిన ఒక కాపీ ఇవ్వండి, డాక్యుమెంట్ ఇవ్వండి అని అట్టుకొచ్చిండ్రు. దేనికి సీనరేజు? ఏ క్రషర్ సీనరేజు? ఈ క్రషర్ నుంచి కోత్వాల్ కూడా క్రషర్ నుంచి పోయినట్టు 0 పర్మిట్లు ఉన్నాయా? కోత్వాల్ కూడా నుంచి తీసుకువెళ్తే మైనింగ్ డిపార్ట్మెంట్కు నెల మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీశారు, ఎన్ని మెట్రిక్ టన్నులు ఎక్కడ సప్లై చేశారో ప్రతి నెల మైనింగ్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిండ్రా? ఏదీ లేదు. ఇది క్రషరే ఇల్లీగలే. మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క పరిధిలో లేకుండా ఏ మైనింగ్ పరిమితి లేదు, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, ఏ అనుమతి లేదు. ఆడ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్ అని రాసిండ్రు. నేనే రాజు, నేనే మంత్రి, నన్నెవడు అడిగేటోడు అనే విధంగా ఇష్టారీతిగా 100 కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టారు. అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ నిష్పాక్షికమైన విచారణ జరగాలంటే వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయాలి. లేదంటే ఆయనను వెంటనే బర్తరఫ్ చేస్తేనే నిష్పాక్షికమైన విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ సిబిసిఐడి అనేది రేవంత్ రెడ్డి జేబు సంస్థ.
అది ప్రభుత్వానికి జేబు సంస్థ. సిబిసిఐడి ఏదో విచారణ మంత్రి మీద జరుపుతుంది, నిజాలు బయటకు తీస్తుంది అనేటువంటిది అంత డొల్ల. చరిత్రలో ఎక్కడ కూడా అటువంటి ఉదంతం లేదు. నిజాయితీగా జరగాలంటే, అన్ని విషయాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, మంత్రి గారిని బర్తరఫ్ చేయండి, హౌస్ కమిటీ వేయడానికి ముందుకు రావాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.